జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ లాంటి హిమాలయ రాష్ట్రాలను హిమపాతం ముంచెత్తుతోంది. మంచు విపరీతంగా కురుస్తుండటంతో రహదారులపై మీటర్ల మేర మంచు మేట వేసింది. హిమాచల్, జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులు ఎక్కడికక్కడ చిక్కుకుపోయారు. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ మంచును భారీ యంత్రాలతోటి తొలగిస్తోంది. ఇక జమ్మూ ప్రాంతంలో కిష్త్వార్లో మంచు చర్యలు విరిగిపడి బీభత్సం సృష్టించాయి. అటు ముంచేస్తున్న మంచు బీభత్సంతో పాటు ఇటు మంచు సోయగాలు చూడడానికి రెండు కళ్ళు చాలా ఉంటున్నారు టూరిస్టులు. కశ్మీర్ లోయలో మంచు దట్టంగా కురుస్తోంది. మంచు పేరుకుపోవడంతో రవాణా వ్యవస్థ అవస్థల పాలవుతోంది. వాహనాలు రహదారులపై నుంచి జారిపోతున్నాయి. ప్రముఖ పర్యాటక ప్రాంతం పెహల్గాం వెళ్లే మార్గంలో వాహనాలు మంచు కారణంగా జారిపోతున్నాయి. ఎత్తైన కొండల అంచున మీదుగా సాగే ప్రయాణాల్లో వాహనాలు లోయలోకి జారిపడే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. టైర్లకు చైన్లు తొడిగిన వాహనాలను మాత్రమే వినియోగించాలని సూచిస్తున్నారు. భారీగా కురుస్తోన్న మంచుతోటి జమ్మూ కాశ్మీర్లోని గుల్మార్గ్ హిమఖండంలా మారింది. జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా సరదాగా స్కీయింగ్ చేశారు. గుల్మార్గ్లో ఖేలో ఇండియా గేమ్స్ నిర్వహిస్తా ఉన్నారు సీఎం. టూరిస్టుల కోసం స్కీ లిఫ్ట్ సర్వీసులను త్వరలోనే ప్రారంభిస్తా ఉన్నారు. మంచు కురిసే వేళలో ఆ ఆహ్లాదాన్ని వర్ణించడం కన్నా అనుభూతి చెందితేనే మజా వస్తోంది. అయితే జమ్మూ కాశ్మీర్లో హిమపాతం ఎక్కువై టూరిస్టులు ఇబ్బంది పడుతున్నారు. పేరుకుపోయిన మంచు కారణంగా జమ్మూ శ్రీనగర్ హైవే క్లోజ్ అయ్యింది. NH-44 బంద్ రెండవ రోజు కూడా కొనసాగుతోంది. ఈ రూట్లో వేల సంఖ్యలో వాహనాలు ఆగిపోయాయి. తిండి, నీరు కరవై రోడ్లపైనే ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. ఇక కశ్మీర్ లోయలోని గురేజ్, బండిపోరా మధ్య 85 కిలోమీటర్ల రోడ్డుపై మంచు పేరుకుపోయింది. దీంతో ఇతర ప్రాంతాలతో బండిపోరాకు రాకపోకలు బంద్ అయ్యాయి. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ భారీ యంత్రాలతో మంచును తొలగిస్తోంది. జమ్మూ రీజియన్లోని రజౌరీ ఇప్పుడు భూతల స్వర్గంగా మారిపోయింది. మంచు ముద్దలు విసురుకుంటూ పర్యాటకులు ఎంజాయ్ చేస్తున్నారు. తాము కశ్మీర్కి వెళదామని ప్లాన్ చేశామని, కానీ రజౌరీలో ఈ సీన్ చూడగానే ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నామంటున్నారు టూరిస్టులు.